In a way, I blame myself because it was my public personality that has been misused. ఒక స్టార్ హీరోయిన్తో ఏకాంతంగా గడుపుతూ మీడియాకి దొరికి ఆ తర్వాత కోర్టు కేసులంటూ తిరుగుతూ ఇండియా వదిలి పారిపోయాడు స్వామి నిత్యానంద. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి స్వామిగా మారి సొంతంగా ఒక దేశాన్ని సృష్టించుకొని తనని తాను శివుడినని ప్రకటించుకున్న నిత్యానంద ఇప్పుడు చనిపోయాడనే న్యూస్ మీడియాలో వైరల్గా మారింది. అయితే నిజంగానే నిత్యానంద చనిపోయాడా? సూర్యుడిని ఆపే శక్తి ఉన్న నిత్యానంద పోలీసులను ఎందుకు ఆపలేకపోయాడు? ఇండియా వదిలి పేరు తెలియని ఒక ఐలాండ్లో ఎందుకు దాక్కున్నాడు? నిత్యానంద ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేసిందెవరు? 10,000 కోట్ల ఆస్తి కోసం అల్లుడే నిత్యానందని చంపేశాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అరుణాచలం రాజశేఖరన్ అలియా స్వామి నిత్యానంద. ఇతను 1978 జనవరి 1న తమిళనాడులోని తిరువనమలైలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి అరుణాచలం, తల్లి లోకనాయకి. ఇతనికి ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక తిరువనమలై ధార్మిక క్షేత్రం కావడంతో మునులు, ఋషులు శివుడి దర్శనార్థమై అక్కడికి తరచూ వస్తుండేవారు. ఈ క్రమంలోనే వారిచ్చే ప్రవచనాల్ని తల్లిదండ్రులతో పాటు నిత్యానంద కూడా శ్రద్ధగా వినడంతో అతనికి కూడా ఆధ్యాత్మికం వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అంతేకాకుండా జనాల్లో స్వామీజీలకి, బాబాలకి ఉన్న క్రేజ్ని చూసి తను కూడా వారిలాగే మారాలనుకున్నాడు. అలా నిత్యానంద 6 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండే యోగా, ధ్యానం లాంటివి నేర్చుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉంటే నిత్యానంద తన స్కూలింగ్ని తిరువనమలైలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న నిత్యానంద ఒకవైపు యోగా నేర్చుకుంటూ టీచర్గా కూడా కొన్ని క్లాసెస్కు చెబుతూ మరోవైపు చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే రామకృష్ణ మఠంలో యోగా టీచర్గా జాయిన్ అయిన నిత్యానంద ఆ తర్వాత అక్కడే సన్యాస దీక్షను తీసుకొని సంసార జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అలా రాజశేఖరన్గా ఉన్న తన పేరును నిత్యానందగా మార్చుకొని 2000 నుండి 2002 వరకు రామకృష్ణ మఠంలో సన్యాస జీవితాన్ని గడిపాడు. ఇక ఈ క్రమంలోనే నిత్యానందకి అక్కడ ఏర్పడిన మంచి కాంటాక్ట్స్ కారణంగా అక్కడ నుండి బయటకు వచ్చేసి తనదైన సొంత ఆశ్రమాన్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా 2003లో అప్పట్లో ఉన్న కర్ణాటక గవర్నమెంట్ నిత్యానందకి సపోర్ట్ చేస్తూ బీడిదిలో 15 ఎకరాల భూమి ఇచ్చి అక్కడే ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఫండ్స్ను కూడా ఇవ్వడంతో నిత్యానంద 2003లో నిత్యానంద దాన పీ ట్రస్ట్ని స్థాపించి అక్కడే యోగా, ధ్యానం, ప్రవచనలు, మెడిటేషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అలా కొద్ది రోజుల్లోనే అక్కడి గవర్నమెంట్ కూడా నిత్యానందకి సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ద్వారా పబ్లిసిటీ ఇప్పించడంతో నిత్యానంద గురించి కొద్ది రోజుల్లోనే నేషనల్ మీడియా కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇతన్ని దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి రావడంతో అందరూ అతనికి విరాళాలు ఇవ్వడం, అందుకు తోడు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతని తమ బినామీగా పెట్టుకొని తమ బ్లాక్ మనీ మొత్తం నిత్యానంద ట్రస్ట్లో పెట్టడంతో కొద్ది రోజుల్లోనే నిత్యానంద 10,000 కోట్ల ఆస్తులు సంపాదించి ఆర్థికంగా బలపడి దేశం నలుమూలలా తన ట్రస్ట్ బ్రాంచెస్ని ఓపెన్ చేశాడు. ఇక అలా అదే టైంలో నిత్యానందకి యుఎస్ఏలో ఏర్పడిన మంచి కాంటాక్ట్స్తో అక్కడ కూడా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేసి వాటిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అలా లార్జెస్ట్ రోప్ యోగా క్లాస్ మరియు లార్జెస్ట్ పోల్ యోగా కేటగిరీలో నిత్యానంద 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే హిందీ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు కూడా నిత్యానందని ఆ యూనివర్సిటీ చైర్మన్గా అపాయింట్ చేయడం గమనార్హం. నిత్యానంద తను భక్తులతో మాట్లాడే వీడియోస్ని యూట్యూబ్లో కూడా పెట్టించేవాడు. అలా ఈరోజు సూర్యుడు తను చెప్తేనే లేట్గా ఉదయించాడని, తను సాధారణ మనిషిని కాదని, తను ఒక ఏలియన్ అని చెప్పిన వీడియో ఒక రేంజ్లో వైరల్ అయింది. అలాగే ఒకవైపు ఫేమ్, మరోవైపు డబ్బుతో పాటు ఇతని దగ్గరికి అమ్మాయిలు శిష్యరికం పొందడానికి ఎగబడి రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఒకసారి స్టార్ హీరోయిన్ అయిన రంజిత తనకి పెళ్ళై 8 ఏళ్లైనా పిల్లలు కలగకపోవడంతో యుఎస్ఏలో ఉన్న తన అక్క సలహా మేరకు నిత్యానందని దర్శించుకుంటే పిల్లలు కలుగుతారని చెప్పగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన రంజిత యుఎస్ఏకి వెళ్ళి నిత్యానందని కలవగా అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక నిత్యానందకి ఉన్న డబ్బు, పేరు ముందు తన భర్త అనవసరం అనుకున్న రంజిత తనకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా యుఎస్ఏ నుండి వచ్చాక రంజిత నిత్యానంద యొక్క ఆశ్రమంలోనే ఉంటూ అతనికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ అక్కడే జీవనాన్ని కొనసాగించేది. ఇదిలా ఉంటే రోజు రోజుకి నిత్యానంద పేరు మారుమోగడంతో తమిళనాడులోని శాటిలైట్ ఛానల్ అయిన సన్ టీవీ వారు ఇతని దగ్గరున్న డబ్బుని టార్గెట్ చేసి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అందుకు గాను నిత్యానందకి ఎంతో నమ్మకంగా ఉన్న డ్రైవర్
లెనిన్ కృష్ణన్కి నిత్యానంద రూమ్లో వారు ఇచ్చిన స్ప్రే కెమెరాను పెట్టమని చెప్పగా ఆ డ్రైవర్ కూడా ఛానల్ వాళ్ళు చెప్పినట్లే ఆ కెమెరాని అక్కడ ఫిక్స్ చేశాడు. ఇక ఈ విషయం తెలియని నిత్యానంద రంజిత ఏకాంతంగా గడపడం, అది కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత వీరు ఎప్పుడైతే భక్తులను కలిసేందుకు బయటకు వెళ్లారో ఆ టైంలో లెనిన్ తాను పెట్టిన కెమెరాను తీసుకొని సన్ టీవీ వారికి ఇవ్వడం జరిగింది. ఇక అలా సన్ టీవీ వారు మరుసటి రోజు నిత్యానందకి కాల్ చేసి తమకు 20 కోట్లు డబ్బు కావాలని, ఇవ్వకపోతే ఆ విజువల్స్ ఛానల్స్లో టెలికాస్ట్ చేస్తామని చెప్పగా అందుకు నిత్యానంద తాను రంజితాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని, తాను దేనికి భయపడాల్సిన అవసరం లేదని, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పగానే మరుసటి రోజు వారికున్న ఛానల్స్ అన్నింటిలోనూ ఈ వీడియోని టెలికాస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయి నిత్యానందకి జనాల నుండి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో రంజిత ఇమ్మీడియట్గా కోర్టుకు వెళ్ళి తన పర్సనల్ లైఫ్లో ఛానల్ వారు జోక్యం చేసుకోవడమే కాకుండా ఫేక్ వీడియోని టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పగా కోర్టు ఆ ఛానల్ వారికి వార్నింగ్ ఇస్తూ రంజితకు క్షమాపణలు చెప్పాలని, ఆ వీడియోని కూడా టెలికాస్ట్ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అలా ఎప్పుడైతే ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పడిందో ఉన్నట్టుండి నిత్యానందపై కేసుల మీద కేసులు నమోదవడం మొదలయ్యాయి. అందులో మొదటిగా యుఎస్లో ఉన్న ఒక మహిళ నిత్యానంద తనను బలాత్కారం చేశాడని, ఆ తర్వాత ఇండియాకి తీసుకొచ్చి 5 సంవత్సరాలు తరచూ దౌర్జన్యం చేసి ఇప్పుడు తనని వదిలేశాడని ఆరోపిస్తూ నిత్యానందపై కేసు వేస్తే, మరొక వ్యక్తి తన 4 కూతుళ్ళని యోగా నేర్చుకోవడానికి నిత్యానంద ఆశ్రమంలో చేర్పిస్తే ఇప్పుడు వారు తన దగ్గరకు రావట్లేదని, అంతేకాకుండా వారిని గుజరాత్లోని అహ్మదాబాద్ ఆశ్రమానికి పంపించేశాడని, ఎలాగైనా తన కూతుళ్ళని తనతో పంపించేలా చేయమని కోర్టులో కేసు వేయగా ఆ అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే అక్కడ ఉండడంతో వారు తన తండ్రితో కలిసి వెళ్ళడానికి నిరాకరించారు. కానీ అందులో ఒక అమ్మాయి మైనర్ కావడంతో కోర్టు ఆ అమ్మాయిని తన తండ్రితో పంపించేసింది. అంతేకాకుండా నిత్యానంద చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడని, భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇలా 10 కేసుల వరకు అతనిపై నమోదవడంతో ఒక కేసులో 51 రోజులు జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చాడో ఇతనికి ఉన్న 10,000 కోట్ల ఆస్తి మీద కొంతమంది అధికారులు ప్రభుత్వం కన్నుపడడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న నిత్యానంద బినామీగా ఉన్నవారు యుఎస్ఏకు నిత్యానందను షిఫ్ట్ చేయాలనుకున్నారు. ఇక ఒకవేళ తాను ఇక్కడే ఉంటే అతని దగ్గరున్న బ్లాక్ మనీ వల్ల రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఇరుక్కుంటారని ఫేక్ పాస్పోర్ట్తో 2019లో నిత్యానంద రంజితతో కలిసి ఇండియా నుంచి యుఎస్ఏకి పారిపోయాడు. ఇక అలా అక్కడికి వెళ్ళాక వేరే కంట్రీ పెట్టే రూల్స్తో తాను జీవించలేనని, తనదైన దేశాన్ని సృష్టించుకోవాలని కొన్ని 100 కోట్ల డబ్బును ఖర్చు పెట్టి యుఎస్ఏలోని ఒక ఐలాండ్ను కొనుక్కొని దానికి యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస్ అని నామకరణం కూడా చేశాడు. ఇక ఆ దేశం యొక్క పాస్పోర్ట్ని జాతీయ జెండా, చిహ్నం, భాష, కరెన్సీలను సిద్ధం చేసి 2000 మందికి పైగా ఉన్న తన శిష్యులని అక్కడికి తరలించాడు. ఇక ఒకవేళ బయటి వారికి తమ దేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలంటే కోట్లల్లో అతనికి విరాళాలు ఇస్తే అక్కడే పర్మనెంట్గా ఉండేందుకు అనుమతిస్తాడు. ఇక అలా ఇప్పటికే తనని తాను కైలాసానికి రాజుగా, శివుడిగా, ప్రెసిడెంట్గా ప్రకటించుకున్న నిత్యానంద రంజితని పెళ్లి చేసుకొని తన రాణిగా కూడా అనౌన్స్ చేయడం గమనార్హం. ఇక అలా నిత్యానంద తన దేశం నుండి వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్లో తరచూ పలకరిస్తుండగా ఉన్నట్టుండి అతని మేనల్లుడైన సుందరేశ్వరం ఒక వీడియోని రిలీజ్ చేస్తూ నిత్యానంద సనాతన ధర్మాన్ని కాపాడేందుకు 2 రోజుల ముందే మరణించాడని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటికే 47 ఏళ్ల వయసులో ఉన్న నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఇది ఎలా సాధ్యమవుతుందని అందరూ అనుకున్నారు. ఇక గతంలోనూ ఒకసారి ఆయన మతిమరుపు సమస్యలతో బాధపడుతున్నాడని, మనుషుల్ని, ప్రదేశాన్ని కూడా గుర్తించలేకపోతున్నాడని, అతనికి 27 మంది డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారనే వార్తలు వచ్చినప్పటికీ కూడా కొద్ది రోజులకే అవి ఫేక్ అని తేలింది. అంతేకాకుండా మధ్యలో బ్రెయిన్ ట్యూమర్ వల్ల నిత్యానంద ఈ భూమి మీద లేకుండా పోయాడనే వార్తలు వైరల్ అవ్వడంతో ఆ తర్వాత మళ్ళీ ఉన్నట్టుండి ప్రత్యక్షం అవడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా నిత్యానంద ఒక లైవ్ వీడియోలో మాట్లాడుతుండగా ఆ లైవ్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అందరూ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది ఉంటుందని అనుకున్నారు. కానీ ఇటీవల ఉగాది పండుగ రోజున కూడా అతను ఎక్కడా కనిపించకపోవడంతో నిత్యానంద మరణ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక అలా తనకి పబ్లిసిటీ ఎప్పుడైతే తగ్గుతుందో జనాల్లో, మీడియాలో తన పేరును మళ్ళీ గుర్తు చేయాలని ఏప్రిల్ 1న నిత్యానంద అందరినీ ఫూల్ చేసేందుకు పన్నిన పన్నాగమే తప్ప ఈ న్యూస్లో ఎటువంటి నిజం లేదని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, నిత్యానంద గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.